అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య విశారద డాక్టర్ కె వేణుగోపాల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, జ్యోతిష్య పరంగా కుజదోషం అంటే కుజదోషం అంటే ఏంటి? చాలామంది అంటుంటారు కుజదోషం అనగానే పెళ్ళిళ్ళు సరిగ్గా అవ్వవు, చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటాయి అంటారు. అంటే కుజదోషం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? అసలు కుజదోషం అంటే ఏంటి? సహజంగా గ్రహాలు ఏవిటికి దోషం అనే పదం వాడకూడదు. ప్రభావం ఉంటుంది. అది మంచి ప్రభావమా చెడు ప్రభావం. సో కుజుడు ప్రభావం అనేది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది అన్ని గ్రహాలకు. అయితే మనకు చాలా గ్రహాలు ఉన్నప్పటికీ మన ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఋషులు మహర్షులంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలు 9 గ్రహాలని ప్రామాణికంగా తీసుకున్నారు. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. సో 7 గ్రహాల్లో కుజుడు కూడా ఒకడు. ఈ కుజగ్రహం కూడా మనం ఒకవేళ ఈ గ్రహ కుటుంబం అనుకుంటే సూర్య భగవానుడు ఆ కుటుంబానికి యజమాని అనుకున్నాం. చంద్రుడు తల్లి లాంటివాడు. మన ఇంట్లో నాన్నగారు అంటే నెక్స్ట్ అమ్మ అనుకున్నాం. అలాగే రాజ్యంలో అయితే సూర్యుడు రాజు అవుతాడు, చంద్రుడు రాణి అవుతుంది కదా. అట్లాగే ఈ కుజుడు సైన్యాధ్యక్షుడు. వీనికి అంత వాల్యూ ఇచ్చారు. ఎందుకంటే వేడి తత్వాన్ని కలిగి ఉంటాడు, సూర్యుడి కంటే ఎక్కువ, సూర్యగ్రహానికంటే ఎక్కువ వేడి తత్వం. అందుకే కుజగ్రహానికి ఎరుపు రంగుని మన వాళ్ళు ఆపాదించారు. ఆ వేడి తత్వం ఉంది కనుక కోపం అధికంగా ఉంటుంది, ధైర్య సాహసాలు ఉంటాయి అతనికి. సైనికుడు, సైన్యాధ్యక్షుడు అంటేనే ధైర్య సాహసాలు, యుద్ధాన్ని చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆ పోరాట పటిమ ఉంటుంది వాళ్ళకి. మనం బాగా ఇప్పుడు సమాజంతో మనం దేశాలు లేవు గనక ఆలోచిస్తే పోలీస్ అధికారులు, ఆర్మీ అధికారులు, మామూలు మన కుటుంబంలో డ్రైవింగ్ చేయాలంటే ధైర్యం ఉండాలి. ఏదైనా గొడవలకు ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఒక్కోసారి కొన్ని విషయాలమ్మ మనం పనిచేసే కార్యాలయంలో కానీ ఇంట్లో కూడా ఏదైనా మనకు నచ్చనిది జరిగితే వెంటనే మనము ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి కదా. ఒకసారి పెద్దవాళ్ళు కూడా తప్పు చేసి ఉండొచ్చు, పిల్లలకి ధైర్యం ఉండదు. అమ్మనో నాన్ననో అన్ననో భయం ఉంటుంది కదా. ఆ భయం లేకుండా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి శక్తి కుజునికి ఉంటుంది. సో ఇది కుజ ప్రభావం. సరే, మన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే కుజ దోషం ఉంది అంటే ప్రభావం అనకుండా వాళ్ళు దోషం అని ఆపాదించేశారు. అది అబ్బాయిలకి ఉండొచ్చు, అమ్మాయిలకి ఉండొచ్చు. మన రాశి చక్రంలో ఈ కుజగ్రహం ఎక్కడ ఒక చోట ఉండాలి కదా. మన లగ్నంలో ఉండొచ్చు, ద్వితీయంలో ఉండొచ్చు, తృతీయంలో ఉండొచ్చు కదా. కొన్ని చోట్ల ఎక్కువ ప్రభావం చూపుతాడు. పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. మీకు ఉదాహరణకి ఎవరో ఒకరు రాశి చక్రంలో లగ్నంలో కుజుడు ఉన్నాడు, కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, నిజాయితీగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, డ్రైవింగ్లు బాగా చేయగలుగుతారు, దేనికి భయపడరు. అట్లాగే వాళ్ళ పేరు మీద భూములు కలిసి వస్తాయి, వారి పేరు మీద వాహనాలు కలిసి వస్తాయి, ఇవన్నీ బాగుంటాయి. ఆ కుజుడు లగ్నంలో ఉండడం వల్ల లగ్నభావం అన్నటువంటిది శిరస్సుకు సంబంధించింది, తనుభావం మన శరీరంలో కనుక తలకు సంబంధించిన అనారోగ్యాలు కూడా జరుగుతాయి. అంటే మైగ్రేన్ రావచ్చు, కింద పడితే ఇమ్మీడియట్గా తల భాగంలో ఎక్కడో చోట దెబ్బలు తాకచ్చు, నోట్లో పళ్ళకి ట్రీట్మెంట్ జరగచ్చు, ఇలాంటివి నెగిటివ్ జరుగుతాయి. అంటే ఈ దోషం ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయని మీ ఉద్దేశం? లగ్నంలో కుజుడు ఉంటే ఎవరికి ఉంటే వాళ్ళందరికీ జరుగుతాయి. ఇది దోషం కాదు కదా, ప్రభావం. ఇది ఆయన మంచి చేస్తాడు, చెడు చేస్తాడు కదా. ఇప్పుడు మనం ఏం చెప్దామంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తారు, మీ పేరు మీద వాహనాలు కొనవచ్చు, మీరు చాలా ధైర్యం, అన్నీ మంచి చెప్తాం చెప్పి, కానీ మీరు తలకి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. వెంటనే కోపపడతారు, అన్యాయాన్ని సహించలేరు, మిమ్మల్ని ఒక మాట అంటే తట్టుకోలేరు, ఇమీడియట్గా మీరు స్పందన తెలియజేస్తారు, ఉన్నట్లు మాట్లాడతారు, మొహమాట లేకుండా మాట్లాడతారు. ఇవి కొంచెం అన్ని సందర్భాల్లో అది మంచిది కాదు కదమ్మా అని చెప్తాం. ఇట్లాగా ఏమైపోతుంది, ద్వితీయంలో ఉంటే ఎక్కువ వాక్స్థానం, మాటల మీద దాని ప్రభావం ఉంటుంది. తృతీయంలో ఉంటే సహకరిస్తారు, వేరే వాళ్ళకి రిస్కులు చేస్తారు, ఈ స్పోర్ట్స్ అని, డ్రైవింగ్ అని, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. 4వ ఇల్లు కుటుంబ స్థానం, కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది ఈ కుజ ప్రభావం ఉన్నప్పుడు. తర్వాత పంచమ స్థానంలో ఉంటే ఆలోచనలు, మగ సంతానం పుడతారు వాళ్ళకి ఈ కుజుడు పంచమంలో ఉంటే. స్థానం బట్టి పొజిషన్ మారుతుంటుంది, ప్రాబ్లమ్స్ కూడా రకరకాలుగా. అట్లాగా 6వ ఇంట్లో ఉన్నారనుకోండి, కొంచెం పోరాట పటిమ అంటే పోటీ తత్వం ఉంటుంది, కాంపిటేటివ్ స్పిరిట్ అంటాం కదమ్మా, అది ఉంటుంది. అక్కడ ఈ రుణ రోగ శత్రు విముక్తి కూడా కారణం 6వ ఇల్లు. కాబట్టి వీళ్ళు కొన్ని అప్పులు చేస్తారు, తీర్చలేక ఇబ్బంది పడతారు, యాక్సిడెంట్లు జరగచ్చు, గొడవలు ఎక్కువై శత్రువులు పెరగచ్చు. ఇవి కుజ ప్రభావం. దీన్ని మన వాళ్ళు దాన్ని కుజ దోషం అని ముద్ర వేసారు. 7వ ఇంట్లో కుజుడున్నారనుకోండి, లైఫ్ పార్ట్నరు,
బిజినెస్ పార్ట్నరు, పబ్లిక్ ప్లేసుల్లో ఉంటే జనాలతో లింక్. సో కాబట్టి వాళ్ళతోటి వాళ్ళు గట్టిగా మాట్లాడడం, ఈయన కోపం రావడం, ఇవన్నీ జరుగుతాయి భార్యాభర్తల మధ్య. ఎందుకంటే లగ్నం ఈయనైనప్పుడు సప్తమం భార్య అవుతుంది, లేకపోతే లగ్నం ఈమైనప్పుడు సప్తమం భర్త అవుతాడు. వీళ్ళిద్దరి మీద గొడవలు వస్తాయి, గట్టిగా మాట్లాడుకోవడం. అయితే గురుగారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే ఇచ్చి చేయాలా అని చాలా మంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు జాతకాలు చాలా మంది చెప్తుంటారు ఆస్ట్రాలజీలో. నిజంగానే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతో చేయొచ్చా? వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తే వీళ్ళ సఖ్యతగా ఉండలేరా? చేయకూడదు కదమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయికి లగ్నం ఏదో ఉన్నారు, సింహలగ్నం ఏదో ఉన్నారు, అతని ఆమెకే అనుకున్నాం. ఆ అమ్మాయికి సింహలగ్నం, సప్తమ భావంలో కుంభరాశిలో కుజుడు ఉన్నాడు, అంటే 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. సో భర్తతో గొడవలు వస్తాయి. ఈ పైగా సింహలగ్నం, లగ్నాధిపతి రవి, ఈగోయిస్టు, కోపం ఉంటుంది. సో ఈ అమ్మాయి తగ్గదు, అతను తగ్గడు. ఇప్పుడు కుజదోషం ఉండే అబ్బాయిని వెతికామమ్మ, వాడికి లగ్నంలో కుజుడు ఉంటాడు, లేకపోతే ద్వితీయంలో కుజుడు ఉంటాడు, లేక వాడికి సప్తంలో కుజుడు ఉంటాడు, వాడిని తెచ్చి కట్టాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి? కుజదోషం ఉన్న అంటే వాళ్ళ భాషలో కుజ ప్రభావం, మన భాషలో కుజ ప్రభావం ఉన్న అమ్మాయికి కుజ ప్రభావం ఉన్న అబ్బాయిని కట్టాము. వీడు గట్టిగా మాట్లాడతాడు, ఎందుకంటే వీడికి కుజ ప్రభావం ఉంది, ఆ అమ్మాయికి కుజ ప్రభావం ఉంది కదా, అమ్మాయి ఎందుకు తగ్గుతుంది? గట్టిగా మాట్లాడుతుంది, మాటలు అయిపోతాయి, చేతలకు వస్తారు, ఇంకొంచెం పోతే ఆయుధాలు కూడా తీసుకుంటారు, మళ్ళీ పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరుగుకుంటూ కూర్చోవాలి. అంతవరకు వెళ్తే వాళ్ళు ఆ లోపల ఇంకేదో కూడా అవుతారేమో తెలియదు కదా. ఇది ఒక కోపం ఉన్నవాడికి, కోపం ఉన్న వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తే నీకు సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుంది? ఎవరు తగ్గరు కదా. అందువల్లనే కదా ఈ గొడవలు, కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్నది మనకు. ఇంకా దారుణాలు కూడా జరుగుతున్నాయి కదా. కనుక ఇప్పుడు కుజ ప్రభావం ఉన్నప్పుడు ఆ కుజగ్రహం ఏ గ్రహ ప్రభావంతో శాంతిస్తుంది చూడాలి మనం. ఇప్పుడు మీకు చంద్రుడు ఉన్నాడమ్మా, చంద్రుడు సౌమ్యంగా ఉంటాడు, చాలా సుకుమారమైనటువంటి భావం గలవాడు, మనస్సు కారకుడు, చల్లదనం అందించేటువంటి వాడు, కొన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు, సహనం ఉంటుంది వాడికి. అటువంటి చంద్ర ప్రభావం ఉన్న అబ్బాయిని కుజ ప్రభావం ఉన్న అమ్మాయికి ఇచ్చామనుకుంటే అదొక యోగం. మీకు జ్యోతిష్ శాస్త్రంలో చంద్రమంగళ యోగం అని ఉంటుంది. ఈ కుజుడు ఎక్కడ చల్లబడతాడంటే చంద్రుడి దగ్గర చల్లబడతాడు. అంటే ఒకళ్ళు రేజ్ అయినా ఒకళ్ళు తగ్గి ఉంటారు కాబట్టి సర్దుకుంటారు కదా. ఇప్పుడు వాడు గట్టిగానే అమ్మాయిగా అరిచేసింది అనుకున్నాం లైఫ్ పార్ట్నర్ మీద, భర్తతో. అతను చంద్రప్రభావం ఉన్నవాడు, ఓపిక్గా ఉన్నాడు, సరే నువ్వు మళ్ళీ మాట్లాడుకుంటావు, నువ్వు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఒంటరిగా ఆలోచిస్తుంది, అరే నేను ఇంత గట్టిగా మాట్లాడానని ఏమీ అనలేదు, ఈ నిజంగా ఈయన ఎంత మంచివాడు, నేనే తొందరపడ్డానేమో కదా అని ఒక రియలైజేషన్ వస్తుంది. అతను వచ్చిన వెంటనే నేను కోపంగా మాట్లాడాను తెల్లారి, లేకపోతే రాత్రి కోపంగా మాట్లాడాను, నాదే తప్పు అన్నది అనుకోండి, ఆయనకు ఉన్న ఇంకా మీద అభిమానం పెరిగిపోతుంది కదా, మ్యాటర్ కూడా అక్కడితో క్లోజ్ అయిపోతుంది కదా. సో ఈ రకంగా ఒకరికి కోపం ఉన్నప్పుడు ఒకరు శాంత స్వభావంతో దాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యను పెంచకుండా, రెచ్చగొట్టకుండా ఉండాలి కదా. ఇద్దరు కుజలైతే నువ్వెంత అనుకుంటారు కదా. కనుక ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి. సో జ్యోతిశాస్త్రంలో ఇది కొన్ని తెలుసో తెలియకో మిడిమిడి జ్ఞానంతో మన వాళ్ళు అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో పెద్దవాళ్ళు తెలియదు. కుజదోషం ఉన్న అమ్మాయికి కుజదోషం ఉన్న అబ్బాయిని ఇచ్చేస్తే సమస్య తీరిపోతుందని ఏదో ఒక థీరీ చెప్పారు. ఆ థీరీ ప్రాక్టికల్గా ఫెయిల్యూర్ అవుతుంది కదా. సో దాన్ని మనం ఇప్పుడు మార్చుకోవాలి కదా. మనం బాల్యంలో వివాహం చేసామమ్మా, సాంప్రదాయం అది, మరి ఇప్పుడు చేయట్లేదే, మార్చుకున్నాం కదా. వితంతువులకు వివాహం చేయొద్దు అన్నారు, ఇప్పుడు చేస్తున్నాం కదా. కన్యాశుల్కం, వరకట్నం మనం మార్చుకుంటున్నాం కదా, సంస్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా మనము. సో మంచిని తీసుకుంటున్నాం మనం. కొన్ని కాలక్రమేణా ఒకప్పుడు మంచి అనేవి ఇప్పుడు మంచి కాదు. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి కుజదోషం అమ్మాయి అనేది ఒకప్పుడు కరెక్టేమో, అప్పుడు ప్రజల జీవన విధానంలో కోపతాపాలు తక్కువేమో ప్రజలకి. ఇప్పుడు ఎవరు తగ్గుతున్నారు? వీళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, సమసమాజం వచ్చేసింది. ఏదో స్త్రీలంటే వంటింటికి పరిమితము, స్త్రీలంటే అనే రోజులు కాదు ఇవి. వాళ్ళకంటే ఎక్కువ చదువుకుంటున్నారు, వాళ్ళకంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు తగ్గుతారు? మాట పడతారు? పడరు కదా. కాబట్టి సమానంగా గొడవలు వస్తాయి. కాబట్టి ఇటువంటి రోజుల్లో ఒక అమ్మాయికి కుజ ప్రభావం ఉంటే అబ్బాయికి కుజ ప్రభావం లేకుండా మనం సంబంధం చూడాలి. అబ్బాయికి ఉంటే అమ్మాయికి లేకుండా చూస్తే కొంతకాలం వాళ్ళు ముందుకు వెళ్తారు. ఆ తర్వాత సంతానం జరిగిన తర్వాత వాళ్ళు ఇంకా పూర్తిగా కలిసిపోతారు. అలా కాకుండా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం లేక కుజ ప్రభావం ఉన్న వాళ్ళకంటే వాళ్ళ సమస్యను తిరగకుండానే విడిపోతారు, గొడవలు వస్తాయి. కనుక కుజుడు అన్నటువంటి వాడు మన జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా తీవ్రత ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. 7వ ఇంట్లో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంది. తర్వాత 8వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, లగ్నం నుంచి 8వ ఇంట్లో యాక్సిడెంట్లు జరగచ్చు, లేకపోతే ఆపరేషన్లు జరగచ్చు.
ఎవరితో గొడవపడ్డు అతనికి హాని జరుగుతుంది ఆ ప్రభావం వల్ల. అట్లాంటి సమస్య. 9వ ఇంట్లో ఉంటే పెద్ద దోషం ఉండదు. 10వ ఇంట్లో ఉన్నాడు, నిజాయితీగా పనిచేస్తాడు, డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి మనకు దశమాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నారనుకోండి, వాళ్ళ డిసిప్లిన్ మనం తట్టుకోలేం. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వీడికి కుజ ప్రభావం వృత్తిపరంగా ఉంటుంది. అక్కడ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఇది ఎందుకు ఇలా చేశారు, ఇక్కడ శుభ్రత లేదు, ఎవరక్కడ పని వాళ్ళు పిలవండి, మీరు ఎన్నింటికి వచ్చారు, ఎన్ని గంటలకు రావాలి మీరు, ఇవన్నీ వచ్చేస్తాయి కదా. దాన్ని భరించిన కష్టం అవుతుంది. ఆయన ఎక్కడ ఉన్నా కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదే 11వ ఇంట్లో కుజుడు ఉంటే భూములు బాగా కలిసి వస్తాయి, వాహనాలు కలిసి వస్తాయి, భూముల వల్ల లాభాలు వస్తాయి, ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. 12వ ఇంట్లో ఉంటే ఖర్చులు పెరిగిపోతాయి, వాహనాలు రిపేర్లు వస్తుంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా కుజుడు ఎక్కడ ఉన్నా ఏదో రకంగా ఆయన ప్రభావం చూపుతాడు. అయితే గురుగారు, ఈ ప్రభావం మన మీద ఎఫెక్ట్ కలగకుండా ఉండాలంటే ఇటువంటి మీరు చెప్పినట్టుగా యాక్సిడెంట్స్ కావచ్చు, రకరకాల సర్జరీలు కావచ్చు, ఇలాంటి ముందుగా మనం ఏ సమయంలో చూపించుకుంటే బాగుంటుంటారు? పుట్టినప్పుడే జాతక చక్రంలో మనకు తెలిసిపోతుంది. అంటే అది ప్రభావం పుట్టినప్పుడు కాకుండా మళ్ళీ మధ్యలో కూడా కుజ ప్రభావం మనకు దశాంతర దశలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆయన ఏదో ఒక పునర్వసు నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, గురు దశతో స్టార్ట్ అవుతుంది. గురువులో అంతర్దశ కుజుడు వస్తాడు. సో వాడు చిన్నపిల్లవాడు ఆడుకుంటుంటాడు, అప్పుడు మనకి దెబ్బలు తాగుతూ ఉంటాయి. వాడు చిన్న బండి కొనిస్తాం, సైకిల్ అయితే కింద పడతాడు, దెబ్బలు తగిలించుకుంటాడు, రోడ్లో పోయి ఆడుకుంటాడు, ఏదో తెలిసిపోతుంది మనకు. మనం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించామనుకోండి, అంతర్దశలో కుజుడు ఉన్నాడమ్మా, లేదా గోచారంలో కుజుడు ఉన్నాడమ్మా, 8వ ఇంట్లో ఇబ్బందులు ఇట్లా దెబ్బలు తాకితే జాగ్రత్తగా ఉండండి, మీరు వంటింట్లో పాడు కత్తులు కట్టాలు కూడా పిల్లల ముందు పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ చెప్తాం వాళ్ళకి. మనం చెప్పి దానికి పరిహారం కూడా చెప్తాం వాళ్ళకి. ఎన్నేళ్ళకు ఒక్కసారి వీళ్ళ జాతకం చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంది. ఒక కుజదశే వచ్చేస్తుంది, 7 ఏళ్ళు ఉంటుంది మనకు. అప్పుడు ఆ 7 సంవత్సరాల్లో కుజుడు తీవ్రత ఉంటుంది. కుజుడులో శని భుక్తి వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కుజుడులో కేతు వస్తే తప్పనిసరిగా దీని ప్రభావం తగ్గడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయి, తగ్గించవచ్చు, పూర్తిగా మనం తీయలేము. ఇది కూడా మన పూర్వజన్మ తీవ్రత తగ్గించవచ్చు. కుజగ్రహానికి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటిది పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. సో సుబ్రహ్మణ్య స్వామి నిత్యం చేసుకోవచ్చు. మంగళవారం ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నిర్దేశించిన దినాలు ఉన్నాయి కదమ్మా. కుజగ్రహానికి మంగళవారం, ఆయన మంగళుడు అని కూడా పిలుస్తాం కదా మనము, కాబట్టి మంగళవారం ఆయనకి శ్రేష్టమైంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా భూమిపుత్రుడు. ఈ ఆయన ఆరాధన చేసామనుకుంటే ఈయన శాంతిస్తాడు. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం చేయాలి. అలాగే కుజగ్రహానికి నిర్దేశించిన ధాన్యం కందులు, ఇందులో కూడా ఎర్ర కందులు అయితే మరీ శ్రేష్టం. ఎర్ర కందిపప్పు కానీ ఎర్ర కందులు కానీ ఇవి దానం చేయడం. తర్వాత ఎర్రటి రంగంటే ఇష్టం ఈ కుజుడికి, కాబట్టి ఎర్రటి పూలతో ఆయన అలంకరించడం, మందారం, గులాబీ వాటి పూలమాలలు వేయడం, లేకపోతే ఆయన కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయడం. ఈ కుజగ్రహానికి, కుజుడికే చేయాలనుకుంటే కుజగ్రహానికి కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి మళ్ళా శాంతించడానికి, దోషం పోవడానికి చందనపు నీళ్ళు, పాలతోనూ పసుపు నీళ్ళతోనూ చేసామనుకోండి కొంతవరకు దోష నివారణ జరుగుతుంది. ఆలయాల్లో కూడా చేయించుకోవచ్చు చేసేవాళ్ళు ఉంటే. లేకపోతే మామూలు పాలతో అభిషేకం చేసి, ఆయనకి బోల్డన్ని స్తోత్రాలు ఉన్నాయి కదా సుబ్రహ్మణ్య స్వామికి. సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, ఇవన్నీ మనం చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తుంటే కుజదోషం నుంచి తగ్గుతారు. రియల్ ఎస్టేట్లో బాగా నష్టాలు వస్తున్నారమ్మా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అన్నాం అనుకోండి, వాళ్ళు నిరంతరం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తుంటే ఆ దోషం తగ్గుతుంది. నష్టాలు, వివాదాలు, కోర్టు కేసులు అవి ఏదైనా ఉంటే తగ్గుతాయి. యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి తరచుగా వాళ్ళకి. ఈ కుజగ్రహానికి పూజ చేయండి అంటే కుజ ప్రభావం తగ్గడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం వల్ల వారు ఆ వాహన ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. మీరు అన్నట్టుగా అనారోగ్యాలు, ఆపరేషన్లు ఇవి తగ్గించుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైనప్పుడు ఎవరికో ఒకరికి కుజ ప్రభావం ఉంటుంది, ఇద్దరికి ఉంటే ఇంకా తీవ్రత అవుతుంది. అప్పుడు మనం వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూడండి. మనకు చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు. ఆయన పేరే షణ్ముఖుడు, ఆర్ముఖుడు. తమిళనాడులో 6 ప్రత్యేకమైన గుళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆ గుళ్ళన్నీ మనం చూడమని చెప్పచ్చు. ఇవి చేసుకుంటూ పోతే తప్పకుండా కుజ ప్రభావం నుంచి బయటపడతారు. తర్వాత మీరన్నది కుజ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తికి ఏ చంద్ర ప్రభావమో, ఏ గురు ప్రభావమో, ఏ శుక్ర ప్రభావమో, మంచి గ్రహం ఏదైనా ఉంటే అటువంటి ఏ బుధ ప్రభావమో ఉన్నవాడిని ఇచ్చి చేసామనుకోండి, ఈ అబ్బాయికి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయికి అట్లా చేస్తే కొంత వాళ్ళ సామరస్యంగా ముందుకు వెళ్తారు. అలా కాదు కుజగ్రహం ఉన్నటువంటి అమ్మాయికి కుజగ్రహం ప్రభావం ఉన్న అబ్బాయినే చేస్తే మంచిది అనే పాత మాటను పట్టుకొని మనం చేస్తే ఇద్దరి చేతికి కత్తులు ఇచ్చినట్టే, అది ఇంకా తీవ్రత ఎక్కువ అవుతుంది. కనుక ఆలోచించి మనం పరిహారాలు, కాలంతో పాటు కొన్ని మార్పులు చేసుకోవాలి. మనం సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టడం లేదు, మనకు అనుగుణంగా మార్చుకుంటున్నాం. కనుక కుజగ్రహ ప్రభావం ఉన్నటువంటి అబ్బాయిలకి కుజగ్రహ ప్రభావం ఉన్న అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయడం మంచిది కాదు.
అంటే కాలక్రమేణా మనం చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం మన జీవన చక్రంలో. అయితే ఇందులో కూడా మీరు చెప్పినట్టుగా జ్యోతిష్యంలో కూడా ఏది మంచిది ఏది చెడు అనేది చూసుకొని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నిజంగా చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.